వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను జ్యోత్స్న. మనం చూస్తున్నాం కవిత ఎపిసోడ్ మలుపులుగా తిరుగుతున్న పరిస్థితి కనిపించింది. వాళ్ళ మీడియాతో చిట్చాట్లో కూడా పలు సంచలన వ్యాఖ్యలు కవిత చేసినటువంటి క్రమంలో 25 ఏళ్లు పదిలంగా ఉన్న గులాబీ దళంలో చీలిక తప్పదా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయంలో మర కొత్త జెండాకు నాంది పడుతున్నట్టేనా అన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నాన్న ఏమన్నా ఓకే, అన్న అధికారం చెలాయిస్తే మాత్రం సహించబోనన్న వ్యాఖ్యలు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? ఇక పార్టీలో ఇదే కొనసాగితే తాను ఇమడలేను అని కవిత చెప్పకనే చెబుతున్నారా అన్నటువంటి ప్రశ్నలైతే మొదలయ్యాయి. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఇదంతా వచ్చింది కవిత లేఖ బహిర్గతమైనప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అసలు లేఖకు సంబంధించి ముందుగా కవిత ఏమన్నారో ఒకసారి విందాం. నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటి ఈ లేఖ, ఈ మాటల తర్వాత కాంగ్రెస్కి వెళ్తారని, లేదు కవిత కొత్త పార్టీ పెడతారని, ఇలా రకరకాల మాటలు విన్నాం. అదేవిధంగా మధ్యవర్తిత్వానికి సంబంధించి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా కవిత క్లియర్ కట్గా ఉన్నారు. ఒక విధంగా పార్టీ ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి, కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి, నాతో ఒక 6 వస్తారు, నాకు మంత్రి పదవి వస్తుంది, లైక్ ఇటువంటి కథనాలు కూడా మనం పత్రికాముఖంగా కూడా చూసాం. అయితే ఇవాళ వాటికి చెక్ పెట్టే విధంగా కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ కాదు, చిట్ చాట్. సో ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ నాది బీఆర్ఎస్, నా నాయకుడు కేసీఆర్, ఇక ఎవరి నాయకత్వం అయినా అంగీకరించను అంటూ మీడియాతో చిట్ చాట్లో కవిత కుండబద్దలు కొట్టారు. లైన్ దాటితే ఎవరైనా ఒక్కటే అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి తానెక్కడా మాట్లాడలేదంటూ ఆమె అన్నారు. అదేవిధంగా ఎక్కడ మాట్లాడారో చెప్పాలి అని ప్రశ్నించారు. పార్టీ ఫోరంలో మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి తాను బయట మాట్లాడుతున్నా అని చెప్పారు. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరుల్లా తనపై దాడి చేస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కవిత. అసలు అంతకు ముందు కేటీఆర్ పార్టీ లైన్కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తీలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. మరోవైపు తన వ్యాఖ్యల్లో కేటీఆర్నే టార్గెట్ చేసిన కవిత పార్టీని ఇలా ఎలా నడిపిస్తారంటూ ప్రశ్నలు కూడా వేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించడం లేదన్నారు. గ్రామాల్లో ఎందుకు ధర్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. పోరాట స్ఫూర్తి లేకుండా బీఆర్ఎస్ ఎలా బలోపేతం అవుతుందంటూ పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు, తనను కేసీఆర్కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనను కేసీఆర్ నుంచి దూరం చేస్తే లాభపడేది ఎవరో కూడా ప్రజలకు తెలుసంటూ కవిత సంచలన వ్యాఖ్యలైతే చేశారు.
అయితే ఈ క్రమంలో అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఇవాళ మీడియాతో చిట్చాట్లో కవిత అన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావగా ఆమె మాట్లాడినటువంటి క్రమం చూసాం. మరోవైపు అటు బీజేపీకి సంబంధించి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేటువంటి అంశానికి సంబంధించి తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్నటువంటి ప్రతిపాదన వచ్చింది, నేనే అడ్డుకున్నాను అన్నట్టు విధంగా ఆమె మాట్లాడడం కావచ్చు. వీటన్నిటిపై డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో, చీలిక తప్పదా అన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. చాడ కిషన్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. తాండూరి శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. మానవతా రాయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ. ముందుగా పుల్లారావు గారు మీతో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే పార్టీల వర్షన్ కన్నా కూడా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలకు సంబంధించి నేతలు అందరూ కూడా దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై ముందుగా మీకేమనిపిస్తోంది? బీఆర్ఎస్లో చీలిక వచ్చేసింది అనిపిస్తోందా? ఏంటి పరిస్థితి అనిపిస్తోంది? అండ్ కవిత చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి మాట్లాడినటువంటి అంశం, ఆ టైంలో ఆ కాలానికి జైల్లో ఉన్నటువంటి టైంలో బీజేపీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే, బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే, కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండే, వీటన్నింటిపైన మీరేమనుకుంటున్నారు? మెయిన్ థింగ్ ఏంటంటే ఇదేం కొత్తగా జరిగేదేం కాదు కదా. ఇది విశేషంగా ఒక పార్టీలో ఇలాగ విడిపోవటం, ఇలాగా చేయటం, ఇదంతా కొత్త ఏం కాదు కదా. ఇది మనం అన్ని చోట్ల చూస్తున్నాం. ప్రతి పార్టీ లేని పార్టీ అనేది లేదని కూడా చెప్తున్నారు. ఇలాగ ప్రాంతీయ పార్టీ కావాలి, ఈవెన్ నేషనల్ పార్టీలో కూడా చీలికల కుటుంబంలో వచ్చింది. అది కొత్త కాదు. ఉద్ధవ్ ఠాక్రే ఫ్యామిలీ, అదే బాల్ ఠాక్రే ఫ్యామిలీ విడిపోయింది, స్టాలిన్ అదే కరుణానిధి ఫ్యామిలీ విడిపోయింది, వైఎస్ఆర్ ఫ్యామిలీ విడిపోయింది, ఎక్కడ బాదల్ ఫ్యామిలీ విడిపోయాడు. ఇది అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ సంగతి తెలుసు, లాలూ ప్రసాద్ బావలగే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదంతా పవర్కి నార్మల్. మనం ఏదో నార్మల్గా జరిగిపోతుంది పవర్ కోసం అంటే కరెక్ట్ కాదు. ఆ తప్పు కూడా నేను అంటలేదు. పవర్ నేచర్ అని అది ఉండగా అలాగా. ఒకటి ఏమిటంటే తప్పకుండా ఆమె బయట మాట్లాడుతుందంటే ఈ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు బట్టి చాలా టెన్షన్, ఇన్నర్ పార్టీ టెన్షన్ ఉంటుంటుంది. ఇప్పుడు బయట ఆమె మాట్లాడుతున్నారంటే ఆమె ఇంకా సహించలేక మాట్లాడుతున్నారా, ఇంకో రూట్ ఉన్నదా, లేకపోతే ఇంకా ఏం చేయలేక మాట్లాడుతున్నారా, అది కొన్ని రోజుల్లో బయటకు తెలుస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈమెని ఈ పరిస్థితిలో నేను అనుకుంటున్నా మిస్టర్ రాయ్ నన్ను కౌంటర్ చేయొచ్చు. అదేమి ఇన్వైట్ తీసుకోరు. ఒక పెద్ద లీడరు, బరువైన లీడరు, మాస్ ఫాలోయింగ్ ఉన్నదా లేదా తీసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు పవర్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తీసుకోరు. సరే, తర్వాత బీజేపీ వీళ్ళ రీజనల్ పార్టీని విలనం అయిపోమన్నది అంటే అది నేను టీఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ. టీఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. అలా విలనం అయిపోతుందా? అవ్వదు, సర్వైవ్ కూడా అవుతుంది. ఒక 10 సంవత్సరాల 20 సంవత్సరాల సర్వైవ్ అవుతుంది. సో అది కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఫైనల్ గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, అంటే కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రతిపాదన వచ్చింది అంటే ఆ టైం అంతకంటే జైలుకి వెళ్లే కన్నా ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక విధంగా ఉప్పు నిప్పులా పడనటువంటి సిచ్యువేషన్ చూసాము. ఒక విధంగా చెప్పాలంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఏదో తగ్గారు, అంటే బిడ్డ కోసం తగ్గారు అన్నటువంటి మాటలు కూడా విన్నాం. అంటే రకరకాల విశ్లేషణలు, అవి ఎవరు పూర్తి స్థాయిలో ఆమోదించేవి కాకపోయినా ఇప్పుడన్నా ఉంటే ఒక అలయన్స్ ఉండొచ్చు. కానీ అది ఎందుకు విలీనం చేసుకోవాలి? ఏమొచ్చింది లాభం బీజేపీకి? కేసీఆర్ ఎందుకు చేసుకుంటాడు అంత పెద్ద పార్టీని? చేసుకోండి. తప్పకుండా మనం ఎలా చూడాలంటే రాబోయే రోజుల్లో పుల్లారావు సార్, నా క్వశ్చన్ అది కాదు. యాక్చువల్గా కవిత గారే అడ్డుకున్నారు అన్నటువంటి వ్యాఖ్య చేయడం, అది నేను అంత ఐ డోంట్ అగ్రీ విత్ దట్. వాళ్ళు అదేదో ఇది అంటే చాలా సింపుల్గా ఈ థ్రెట్స్ ఇది కరెక్ట్ కాదు. అలయన్స్ అనుకుంటవచ్చు, లేకపోతే ఇచ్చేద్దాం అనుకుంటవచ్చు, అది అంతే. కానీ విలీనం అనేది చాలా పెద్ద మాట, చాలా పెద్ద విషయం. అది మనకి అది అంత ఈజీగా సింపుల్గా జరిగేది లేదు. ఏ పార్టీలు విలీనం అయిపోయారు బీజేపీలో చెప్పండి, సరదాగా అడుగుతున్నా. అదేది జనసేన విందా, ఏడీఎంకే విందా? అవ్వ ఏది ఆ శివసేన వర్గాలవని అవ్వవు. బీహార్లో ఒక ఎమ్మెల్యే పార్టీలు 5 పార్టీలతో సేవ్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు.
అలయన్స్ పెట్టుకోమన్నారు, అది వేరు. పెట్టుకోమన్నారు, పెట్టుకోలేదు, అది మనకు బయటికి తెలియదు. ఉమ్, ఇంకో మెయిన్ థింగ్ ఏమిటంటే మనం ఆలోచించవలసింది, ఆమె ఇలా బయటకు వచ్చేసాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చా, ఏంటి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఈ కొత్త పార్టీలు అయ్యి నేను అంత ఈజీ కాదు. కొత్త పార్టీలు పెట్టేసి చేసేసుకుని క్యాండిడేట్స్ పెట్టేసి చేసేది ఈజీ కాదు. ఉమ్, చాలా బలం ఉండాలి, చాలా మాస్ పాపులారిటీ ఉండాలి. అది చాలా మంది భయపడతారు కొత్త పార్టీ పెడతాను అది. సో ఇప్పుడు ఆమెకి పెద్ద డైలమాలో ఉన్నది, ఆమె డైలమాలో ఉన్నది. డైలమా ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ అడ్డం వచ్చి పీస్ తీసుకొస్తే ఆమెకు మంచిది నా అభిప్రాయంలో. ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు సెటిల్ చేద్దాం. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడలేదు. రెండోది, మన ఎదురుగా చూస్తున్నాం, కేటీఆర్ కదా రన్ చేస్తున్నాడు. ఆయనే కదా రన్ చేస్తున్నాడు ఈ పార్టీని. కాదంటే ఎలాగా మన కళ్ళెదురుగా కనపడుతుంది కదా. సో ఆయన కాదని ఫాదర్ తీసుకున్న స్టెప్ ఉంది. తర్వాత అసలైన పాయింట్ ఏమిటంటే, అక్కడ చాదా రెడ్డి గారు ఉన్నారు, ఆవిడ జైలుకి వెళ్ళటం పెద్ద ఇంపాక్ట్ వచ్చింది కదా టీఆర్ఎస్ మీద. ఇంపాక్ట్ చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చిందని నేను భావిస్తున్నా ఎలక్షన్లో. దాంట్లో అది కూడా అప్పుడు క్వైట్గా అందరూ ఒప్పుకున్నారు, చేశారు. ఇవన్నీ ఉంటాయి లోపల, కొన్ని బయటకు వస్తాయి, బయటికి రావు. బయటకు వస్తాయి. ఆమె యాక్టివ్ అవ్వింది, 2 నెలలు బట్టో తిరగటం మొదలుపెట్టింది. అది ఆగమన్నారేమో, మనకి ఇది మంచిది కాదు, ప్రస్తుతం సైలెంట్గా ఉండు కొన్ని రోజులు అన్నారేమో, ఒప్పుకోలేదేమో. ఇప్పుడు ఆఖరికి ఏమొస్తుంది, ఆమెకి ఎంత బలం ఉన్నదో బయటికి తేలిపోతుంది ఆమె బయటకు వస్తే. అది పాలిటీషియన్ ఎప్పుడు చేయకూడదు, బలం టెస్టింగ్ చేసుకోకూడదు. అవి క్వైట్ అంటే మేబీ వాళ్ళ క్లారిటీ ఇచ్చినట్టే అనిపిస్తోంది. నేను ఎప్పుడు బీఆర్ఎస్ వెంటే ఉంటాను అన్న క్లారిటీ అయితే ఇచ్చినట్టు అనిపిస్తోంది. క్లారిటీ ఇస్తే మరి అక్కడ ఆ రూల్స్ ఉంటాయి కదా. క్లారిటీ ఉండి కేటీఆర్ తిడతా ఉంటే ఏముంది, ఎలా సహిస్తారు? అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కేటీఆర్ తో అడ్జస్ట్ అవ్వకపోతే ఆ పార్టీలు ఉంటాయి. ఎందుకంటే అతనే రన్ చేస్తున్నాడు కదా పార్టీని, అతనే కదా మాట్లాడుతున్నాడు, ఫేస్ అతనిదే కదా. అతను నాకు ఇష్టం లేదు, నా ఇష్టం వచ్చి, ఇట్స్ నాట్ ఫీజబుల్. ఈ పాలిటిక్స్ ఒకటి చాలా క్రూయల్ ప్రొఫెషన్. ఇది మీకు ఏమి పిట్టి ఉండదు, సింపతి ఉండదు. ఒకసారి మీరు తప్పు స్టెప్ తీసుకున్నాక ఎవరైనా మళ్ళీ మర్సీ ఉండదు. ఇది చాలా కేర్ఫుల్గా ఆమె చేయాలి. ఆమె పని చేస్తుంది అంటే ఇంకా మొదలుకి వెళ్ళిపోతుందంటే, ఈ గత 3 నెలలు 4 నెలలు పెద్ద ఏదో డిస్కషన్స్ లోపల టెన్షన్స్ ఉండి ఉంటాయి, ఆమె తట్టుకోలేకపోయింది. సో ఇది ఒకసారి ఈ ఎపిసోడ్ కు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ వాయిస్ తీసుకుందాం. పుల్లారావు గారు, కిషన్ రెడ్డి గారు, మేడం చెప్పండి. ఏంటండి అంటే కేసీఆర్ కి దూరం చేస్తున్నారు కవితను అన్నటువంటి దీంతోనే బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కూడా చాలా లేఖలు రాశారు, బట్ ఎప్పుడూ లీక్ అవ్వలేదు. బట్ ఇది కావాలనే బయట పెట్టారు. ఒక విధంగా ఏదో ఉంది అని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే కవితను బయటికి పంపించే ప్రయత్నం బీఆర్ఎస్ఏ చేస్తోందా? ఈరోజు మేము కూడా చిట్ చాట్లో చూస్తున్నామండి. ఇంతవరకు పార్టీ అధిష్టానం నుంచి కూడా మాకేం స్పష్టమైన ఆదేశాలు ఏం రాలేదు. పార్టీ కూడా అధినాయకత్వం వారి మాటలను విశ్లేషిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. వారి అభిప్రాయం వారు చెప్పిండ్రు. దానికి మాకు కూడా కవిత గారు అంటే గౌరవం. ఉద్యమం నుంచి పనిచేసింది, పార్టీ కోసం కష్టపడ్డది, అది అందరికీ తెలిసిన విషయం. మా అధినాయకుడు కేసీఆర్ గారి పుత్రిక, అందరం గౌరవిస్తాం. పార్టీకి ప్రతి క్యాడర్ కూడా వారిని గౌరవిస్తారు. కానీ వారు ఈరోజు అంత బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ అంతర్గత విషయం ఏదైనా ఉంటే పార్టీలో అంటే ఏదో వెనకాల జరుగుతోంది, పార్టీ అధ్యక్షుడు గౌరవ్ కేసీఆర్ గారు వారి తండ్రి, వారు పోయి ఇంట్లో కూర్చొని మాట్లాడచ్చు. దానికి ఇంత చిట్చాట్ చేయాల్సిన అవసరం లేదు. అధిష్టానం కూడా ఇంతవరకు ఏం స్పష్టంగా నిర్ణయం ఏం మాకు ఆదేశాలు ఇవ్వలేదు. మమ్మల్ని కూడా సైలెంట్ గా ఉండమన్నారు. మేము కూడా అదే దూరంలో ఉన్నాం. వారు కొద్దిగా ఆవేశపడకుండా తొందరపడకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, కిషన్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? అంటే కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, ఎవరండర్లో చేసేది లేదు అన్నట్టుగా చెప్తున్నట్టే. ఇప్పుడు ప్రస్తుతం అయితే కేటీఆర్ గారు పార్టీని కాస్త లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే అన్నీ తానే వేసుకొని కొన్ని ఏ కార్యక్రమాల్లో చూసినా కూడా కంపారిటివ్లీ గతంలో కన్నా ఇంకా మరింత యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అన్న నాయకత్వంలో వర్క్ చేయడం ఇష్టం లేదు అన్నటువంటి విధంగా చెప్పడమా? గతంలో చూసుకున్నట్లయితే రీసెంట్ డేస్లో హరీష్ రావు కేటీఆర్ భేటీ కూడా జరిగింది. హరీష్ రావు గారు బయట ఈవెన్ కేటీఆర్ నాయకత్వంలో వర్క్ చేయడానికి కూడా మాకు ఇబ్బంది లేదు, పార్టీ ముఖ్యం అన్నటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కవిత ఇలా మాట్లాడడం ఎలా చూడొచ్చు?
ఒకవేళ అన్నకు పగ్గాలు ఇస్తారేమో పూర్తి స్థాయిలో అన్నటువంటి డౌట్తోనేమైనా బయటకు వచ్చి ఇట్లాంటివి మాట్లాడుతున్నారా, లేదా పార్టీ నుండి దూరం పెడుతున్నారు ఎన్నికల టైంలో తన వ్యవహారానికి సంబంధించి, జైలుకు సంబంధించిన వ్యవహారం అది ఇష్యూ అయింది కాబట్టి కాస్త పక్కకు పెట్టారు అన్నటువంటి కోణంలో ఆక్రోషంలో ఏమైనా ఇలా చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే ఏం మాట్లాడొద్దని చెప్పిందా పార్టీ ఏమైనా? ఇప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం మొత్తం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే అది పార్టీ కార్యకర్తలుగా, పార్టీ కమిటీగా అందరం తూచ తప్పకుండా పాటిస్తాం. ఈవెన్ కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా ఉన్నారు. కాకపోతే కేటీఆర్ గారు తన భుజాల మీద ఎత్తుకొని ప్రజలలో పోతా ఉన్నారు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. ఇది అందరు ప్రజలు గమనిస్తా ఉన్నారు, అందరు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజున్న సిచ్యువేషన్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు వచ్చినాయి. కేసీఆర్ గారు చాలా టెన్షన్ ఉన్నారు. దానికి రాజ్యాంగబద్ధంగా వచ్చిన నోటీసులకు వాళ్ళు ఎట్లా ఆన్సర్ ఇవ్వాలనే పరిస్థితులలో ఆయన టెన్షన్గా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత గారు ఇట్లా మాట్లాడడం అయితే సముచిత స్థానం కాదు. కొద్దిగా వెయిట్. అయితే ఇదే కిషన్ రెడ్డి గారు ఈవెన్ కేసీఆర్ గారి నుంచి కూడా కవిత గారు బాధపడుతున్నారు. అంటే కమిషన్ నుంచి పిలుపు వచ్చింది, విచారణకు రమ్మన్నారు, గ్రామ స్థాయిలో ధర్నాలు ఎక్కడ, అసలు ఆందోళనలు లేవు, ఆయనకు నోటీసులు వస్తే పట్టించుకోవట్లేదు, అదే ఇతరులకు వస్తే అటువంటిది ఉండదు అన్నటువంటి కామెంట్ చేశారు కదా ఇవాళ చిట్ చాట్ లో. ఇప్పుడు ఏ స్టాండ్ అయినా మేము పార్టీ స్టాండ్ కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా ఉన్నాం. దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగబద్ధంగా ఒక నోటీస్ ఇచ్చిండ్రు. దానికి కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిన నాయకునిగా వారు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కావాలో వారు అదే విధంగా రెస్పాండ్ అవుతారు. ప్రతిదానికి ప్రతి విషయానికి ధర్నాలు రాస్తారోకలు చేస్తే కూడా ఆన్సర్ కాదు కదండి. ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది, దాన్ని ఏ విధంగా అఫీషియల్ గా ఆన్సర్ ఇవ్వాలనేది సాంప్రదాయంగా నడుస్తోంది కదా. అధినేతలకు నోటీసులు రాగానే పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అదో సాంప్రదాయం అయిపోయింది. కరెక్టే, కానీ ఇక్కడ అంశాలను బట్టి ఈ రోజున నోటీసులు కానీ వారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాలు రాష్ట్రం నాయకుడిగా వారు కూడా ఏ ఆలోచిస్తున్నారో, ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలనేది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి దానికి ధర్నాలు రాష్ట్రం రోజు చేస్తేనే సొల్యూషన్ కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా పార్టీ లైన్ పోవాల్సిన అవసరం ఉంటుంది. శ్రీనివాస్ గారు మొన్న లేఖలో చూసాము, ఇవాళ చిట్ చాట్ లో మాట్లాడడం విన్నాం మేము. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించిన ప్రతిపాదన వస్తోంది. అంటే పార్టీలో ఉన్న నేతే ఈ విధంగా బహిర్గతంగా చెప్పడం అంటే ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ బీజేపీ అంటే ఆల్మోస్ట్ కలుపుతారని కాదు, విలీనం అవుతుందని కాదు, ఏదో జరుగుతోంది, కలిసే పని చేస్తారని అనిపిస్తుంది. అంటే మీరు వారి ట్రాప్ లో పడ్డారు అట్లనేనా? రెండోది డెఫినెట్ గా అకాడమిక్ గా మాట్లాడుతాను. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఏం అవసరం ఉంది చెప్పండి? బీజేపీ పార్టీకి 0 మార్కులు వచ్చిన స్టూడెంట్తో సోపత్ చేస్తే మన పిల్లలనైనా ఏమంటాం? అరే వానికి 0 వచ్చినాయినా ఎందుకు వాళ్ళతో సోపత్ పట్టినావు, నువ్వు ఖరాబ్ అవుతావు అని మంచి మెరిటోరియల్ స్టూడెంట్ని మనం తిరుగుతూ ఉంటాం మన పిల్లల్ని. ప్రజలు వాళ్ళకి 0 మార్క్స్ ఇచ్చే ఎంపీ సీట్లలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయనటువంటి పార్టీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ స్టీరింగ్ ఆయన వీక్కపోయిందా, లేకపోతే స్టీరింగ్ ఇక్కడే ఉందా? ఎంఐఎం ఓవైసీ బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఆయన దగ్గర ఉంటుంది. మరి ఆయనకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది. ఎంఐఎం ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళు 2 కూటమి ద్వారా నిలబడ్డ ఎమ్మెల్సీ గెలిస్తే అని చెప్పి కూడా కనీసం వ్యతిరేకం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ 0 మార్కులు వచ్చిన స్టూడెంట్, బీజేపీ మాత్రం మంచి అదిలో ఉంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాక కూడా మేము 8 ఎంపీలు గెలిచినాం. అచ్చా పోనీ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఉన్నారా? మేము ఇప్పుడు సోపత్ చేయడానికి మాకేమైనా అవసరమా? అక్కడేమన్నా కింద మీద అవుతున్నామా? వీఆర్ వెరీ థర్డ్ హ్యాట్రిక్ కొట్టిన పార్టీ. టార్గెట్ అంతా సెంట్రలే, స్టేట్ కు సంబంధించి ఎటువంటిది లేదు. ఉంటది డెఫినెట్ గా. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలు భావిస్తారండి, మనం అనుకున్నది కాదు. ప్రజలు ఇప్పుడు ఏం భావిస్తున్నారంటే, మొన్న కేసీఆర్ గారి యొక్క కుటుంబం మీద వచ్చిన వ్యతిరేకత, వారి కుటుంబం యొక్క పదవుల మీద కావచ్చు, వారి సంపదన మీద కావచ్చు, అందరికీ పార్టీలోని కార్యకర్తలకైనా ప్రజలకైనా కొంత ఈర్ష్యా ద్వేషాలతో ఆ కుటుంబము ఈ రకంగా ఈ పరిస్థితులు ఎదుర్కొంటుంది ఈరోజు. ఏది అది అవినీతి కావచ్చు, అధికారం కావచ్చు, అంటే హై హ్యాండెడ్నెస్ అంటారు. అవి 2 వారి కుటుంబం యొక్క అందరు కూడా కేసీఆర్ అట్లనే కేటీఆర్ అట్లనే ఉండడం వల్ల కింద క్యాడర్లో, సెకండ్ లెవెల్ క్యాడర్లో ఇప్పుడు మా చాడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి వాయిస్ పార్టీ ఆఫీస్లో లేసి విధానాల మీద, ఓడిపోయినప్పుడు సమీక్షల మీద,
లేచి ఒక మాట్లాడింది చూపించమనండి. ఏమన్నా ఉంటే మాకు ఆ బుక్కులు ఇస్తే ఆ చిట్టీలలో రాసి ఇస్తే ఆయన జేబులో పెట్టుకోవడమో పడేయడమో జరుగుతుంది తప్ప లేచి మైక్లో మాట్లాడేంత ఇది ఉండదు. వారు రాగానే మైక్ తీసుకుంటారు, వారే 2 గంటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అది రాష్ట్ర కమిటీ మీటింగ్. ఎందుకు చెప్తున్నది అంటే మేము చెప్పిందే నమ్మాలి. ఎందుకంటే ఆయన నేను సెక్రటరీ, కిషన్ రెడ్డి గారు నేను పార్టీలో, నేను సుదీర్ఘకాలం పాటు సెక్రటరీ పార్టీలో. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ సంక్షేమంలో కూడా ఉన్నా నేను, వారి విధానాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు అనే దాని మీద కూడా వారు నన్ను విమర్శించబోతారేమో అని మానవతరా ఇంకో ఛానల్లో నన్ను విమర్శించాడు కాబట్టి నేను ముందే చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా వారు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతా ఎవిడెన్సెస్ తో, నేను లాయర్ను కూడా కాబట్టి కేసీఆర్ గారి డిఎన్ఏ, కేసీఆర్ గారు అడలసెన్స్ ఏజ్ లోనే కాంగ్రెస్ సిద్ధాంతంతో పెరిగినట్టు ఆయన. సో కాంగ్రెస్ సిద్ధాంతంతో పెరిగి ఆ రకంగా ట్రావెల్ చేసిన ఆయన తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రోజు తెలుసుకొని రాజకీయంగా దీన్ని ఈ ఉద్యమాన్ని లీడ్ చేసి ఆ తర్వాత కూడా 2004లో కాంగ్రెస్ పార్టీ చెతకిలబడ్డ ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ని పొత్తు పెట్టుకొని దాన్ని లేపినాడు. ఆ తర్వాత మళ్ళీ యూపీఏ ప్రభుత్వంలో 2009 కావచ్చు, 2014 కావచ్చు, యూపీఏ ప్రభుత్వంలో మరి క్యాబినెట్ మినిస్టర్ గా చేయడము, 2వ దఫాలో మీరు తెలంగాణ చెప్తా అయితే 2000 లాస్ట్ మినిట్ అయితే నేను పార్టీని కలిపేస్తామా తెలంగాణ ఇచ్చేసి అన్నట్టు మాట్లాడేసి, ఎందుకంటే ఎంతసేపు ఆయన బీజేపీ పార్టీ సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, అరే మీకు కలుపుతా మీరు తెలంగాణ సపోర్ట్ చేయండి ఎవరిని అడగలే. ఆయన కాంగ్రెస్ పార్టీని మాత్రమే అడిగినాడు. సోనియా గాంధీతో వెళ్ళి ఫ్యామిలీ ఫోటో దిగడం అంటే ఎంత లేదన్నా ఆయన మనసు ఆ రోజు మరి మా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చినారు, పోయి దిగినారు ఆ ఫోటో. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైన అనుబంధం ఉంది. కాబట్టి నేను ఇంకా చెప్పాలంటే మీరు టైం ఇస్తే చెప్తాను, కానీ ఇది ఫెవికోల్ బంధం వాళ్ళిద్దరిది. కాబట్టి ఆ రకంగా మీతోనో వాళ్ళతోనో ఎవరో ఒకరు లేకపోతే ఉండలేనటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ ఉందండి రాష్ట్ర స్థాయిలో. కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షులు, మా పార్టీకి రిక్వెస్ట్ పెట్టుకోమనండి, ఆలోచిస్తుంది పార్టీ హైకమాండ్. పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్, వాట్ ఈస్ దేర్. సరే ఆ రకంగా ఏదన్నా ఉంటే జరుగుతుంది, కానీ మేమేమంటున్నా ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది అంటే ఆ డిసిషన్ మేకింగ్ లో ఇటు కేసీఆర్ గారు తీసుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మాకు అవి లేదు. ఊహాగానాల మీద చర్చలు చేయడమే, ఊహాగానం మీద లేనిది నేనెందుకు కట్టగట్టాలి. సో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మునుగుతున్న పడవ, దానికి చిల్లు పడింది. ఇప్పుడు కవిత రూపంలో మొన్న ఎన్నికలలో వారి లిక్కర్ కేసు ఒక చిల్లు పడింది, మునిగిపోయింది. కేటీఆర్ గారి అహంకారం ఒక చిల్లు పడింది, అది మునిగిపోతుంది. కేసీఆర్ గారు ప్రజలకు దర్శనం ఆ తిరుపతి దేవుడన్నా ఏదన్నా రికమెండేషన్ లెటర్ పెట్టుకుంటేనో ఆడ లేకపోతే మెట్లెక్కిపోతానో పొర్లు దండాలు పెడుతానో దర్శనం ఇస్తాడు. కానీ కేసీఆర్ గారి దర్శనం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే ఎక్కడున్నారయ్యా మీరు 62 లక్షల జీతం తీసుకున్నారయ్యా రండయ్యా అని ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. ఓ ప్రతిపక్ష నాయకుడు లేడు, సినిమా తీద్దాం అంటే అక్కడ. సో నేనేమంటున్నా అంటే పార్టీ కవిత గారు ఇప్పుడు రాసినటువంటి లేఖ వారే చెప్తా ఉన్నారు, మా డాడీకి రాశాను, ఇట్లనే నేను రాస్తుంటే ఎప్పుడు చింపి పడేస్తాడు, నా కర్మ ఈసారి అది బయటకు వచ్చింది, అది వాళ్ళ అన్నయ్యనే తెచ్చినట్టుగా ట్విట్టర్ లో పోరాడితే సరిపోతుందా అని ఆమెనే అన్ని రైతు బంధు బాగాలేదన్నది, సామాజిక తెలంగాణ రాలేదన్నది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదన్నది, ఇన్ని జరిగినా ఇప్పుడు మా సొంత స్టేట్ సెక్రటరీగా కిషన్ రెడ్డి గారిని మాట్లాడమని దమ్ము ధైర్యం ఉంటే ఇవే డైలాగులు కొట్టమని నిజంగా మంచిగా అయితే ఇప్పుడు కేసీఆర్ గారు స్వయాన డాక్టర్ అంటేనే ఏమి చర్యలు లేవు, కిషన్ రెడ్డి గారు అంటే తెల్లారే తీసి బయట పడేస్తాం సస్పెండ్. మరి ఎందుకు లేవు చర్యలు అంటే వాళ్ళు ఒకటి రేపు మళ్ళా నిమిత్త మాత్రులు అసలు ఇవాళ పేపర్ లో అయితే పెద్ద పెద్ద కథనాలు, ఒక 6 ఎమ్మెల్యేలు వటకస్తేకంగా మంత్రి పదవే, కొత్త పార్టీ అనేది మొన్నటి వరకు నడిచింది. నిన్న ఇవాళ పేపర్లలో కథనాలు బ్యానర్ ఐటమ్సే వచ్చేసాయి, కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు, పీసీసీ కూడా సుముఖత వ్యక్తం చేసింది అన్నటువంటి కథనాలు కూడా చూసాం. సో ఏం లేకపోతే ఇంత పెద్ద న్యూస్ పత్రికలు కూడా అంత ఈజీగా వేసేస్తాయా? అది ఊహాజనితమైన వార్తలు, అయి పుకారు. మా అధిష్టానం నుంచి కానీ మా నాయకత్వం నుంచి కానీ ఎటువంటి మాట రాదు. 100 మంది 100 ప్రచారాలు చేస్తారు దీని వెనక. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్ వీళ్ళంతా కూడా, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక తానులోని గుట్ట ముక్కలే, ఇవేం కాదు. అప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ తో సరే ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచే సస్పెండ్ అయిన ఆయన, కాంగ్రెస్ కాదు ఆయన, సస్పెండ్ అయి వెళ్ళిపోయాడు. ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీలో రాలే ఆయన, రాకుండానే తెలుగుదేశంలో జంప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వారసుడు కాలేదు, కానీ
బీఆర్ఎస్ బీజేపీ బంధం ఎట్లా అంటే 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా ప్రత్యేక విమానాలు వేసుకుపోయి డూడు బతం లెక్క తలూపారు. మేము కూడా ప్రజలకు ఉపయోగపడే బిల్లుల విషయంలో సూచనలు చేసినాం, అరిసినాం, సభలో గీబెట్టినాం, తర్వాత సూచనలు చేసినాం, జేపీసీలు అడిగింది, కనీసం అవి ఏం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది, కేసులు పెట్టే ప్రయత్నం చేసింది, చిదంబరం గారిని జైల్లో పెట్టింది, డీకే శివకుమార్ని జైల్లో పెట్టింది, చివరికి సోనియా రాహుల్ గాంధీ గారి పైన కూడా కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా సొంత పత్రికను కాపాడుకున్న విషయంలో ఏ అవినీతి లేకపోయినా సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు కేసు పెడితే ఈడీ సిబిఐలు మూసేసిన కేసును మళ్ళీ తెరిపించి ఏదో విచారణ చేపిస్తున్నారు. మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కనీసం కేసీఆర్ గారు వంకెందుకు చూడలేదు? మమతా బెనర్జీ గారిని మీద కూడా కేసులు నమోదు చేశారు, ఆ మంత్రులను కూడా లోపలేశారు. కాబట్టి వాళ్ళ బంధం అనేది రకరకాల గట్టిపడి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బలం ఉన్నప్పటికీ బీజేపీని గెలిపించడం కోసం. అయితే మానవతరాయ్ గారు ఇలా అనుకోవచ్చా, కవిత గారు మీ వైపు ఉన్నారు, టోటల్ బీఆర్ఎస్ బీజేపీ వైపు ఉందని? చెప్పండి ఎవరి వైపు నేను చెప్పిన దానికి ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా నేను చెప్తా. చెప్పండి. అప్పుడు ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు బదలాయించుకున్నారు, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు బహాటంగానే రాత్రికి రాత్రి బదలాయించారు. కాబట్టి వీళ్ళ బంధం అనేది లింగోజీ కూడా కార్పొరేటర్ ఎన్నిక హైదరాబాద్ లో జరిగితే బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి కార్పొరేటర్ అభ్యర్థి చనిపోతే కనీసం సానుభూతితో గెలుస్తారు, బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేస్తారు ప్రజలు. కానీ భయపడి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఆఫీసులు తిరిగి ఒక్కటై పోటీ చేసి ఓడిపోయారు, కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి ఎవరు ఓటేశారు? మీరు మాట్లాడకండి, గారు, యశ్వంత్ సిన్హా గారికి, మీరు మాట్లాడకండి. శ్రీనివాస్ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను, అప్పుడు ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, అన్నిటికీ సమాధానం చెప్పండి. ఈ విధంగా వీళ్ళ బంధం అనేది ఒక్కటి కూడా బయటపడుకుంటూ వస్తుంది, కేసుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు షర్మిలా గారు ఉన్నారు, షర్మిలా గారు అంటే కాంగ్రెస్ రక్తం కాబట్టి షర్మిలా గారు ఆ రోజు మేమేమన్నా మొదట్లో షర్మిలా గారిని బీజేపీ బీఆర్ఎస్ ప్రయోగించిన బాణం అన్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. తర్వాత నువ్వు మా రక్తం అమ్మంటే షర్మిలా గారు కూడా మా రక్తం ఉంది కాబట్టి కేసీఆర్ రక్తం ఎవరిది? మానవతరాయ్ షర్మిలా గారు పెద్దలు అటు చేస్తే ఎట్లా చెప్పండి? మీరందరూ మాట్లాడినప్పుడు నేను సమయంతో ఓపిక విన్నా, నేను చెప్పాలి. మీరు బీజేపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయితే మాట్లాడండి, మీరు కాంగ్రెస్ కండవ వేసుకుని రెండు మీరే ద్విపాత్రాభినయం చేయండి. కాబట్టి షర్మిలా గారు మేము మా అధిష్టానం మాట్లాడింది ఒప్పించారు, అక్కడ పంపించారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కవిత గారు లేఖాస్త్రం దగ్గర నుంచి కవిత గారు ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ బీజేపీ గురించి మా నాయన మాట్లాడలేదు అని అన్నారు. ఇవాళ చిట్ చాట్ లో కూడా ఏం చేశారు, అసలు విలీనం అయిపోయింది, నేను జైల్లో ఉన్నప్పుడే విలీనం అయిపోయేది అన్నారు. ఇవాళ బీజేపీలో అత్యంత కరుడుగట్టిన బీజేపీ నాయకుడు రాజా సింగ్ గారు కూడా కవిత గారి వ్యాఖ్యల్ని బలపరిచారు. ఆయన తిరిగి 2 మాటలు ఎక్కువ అన్నారు. ఆయన కూడా చిట్ చాట్లు ఏమన్నారు, బీజేపీ నాయకులు అమ్ముడు పోతారు, భవిష్యత్తులో టికెట్లు కూడా బీఆర్ఎస్ నాయకులే ఇస్తారు, ప్యాకేజీలకు అమ్ముడు పోతారు బీజేపీ నాయకులు, అందుకే బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి రాలేకపోతుంది అని చెప్పి, ఇప్పటికి కూడా కోలుకోలేకపోతుంది ఈ కేసీఆర్ వల్ల అని చెప్పి ఆయన మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, కవిత గారు అరెస్టు కూడా లిక్కర్స్ కేసులో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు చేయండి అని మొత్తుకున్నారు, పాపం వాళ్ళ బీజేపీ నాయకులే మొత్తుకున్నారు. అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కవితను అరెస్ట్ చేయకపోతే ప్రజలు మన నమ్మరు, బీజేపీ నమ్మరు అని చెప్పారని ఆయన పార్టీ మళ్ళీ తిరిగి సొంత గుడికి రావడం జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడున్నారు, ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా చూసుకోండి వీడియోలు, కవితను మనం అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ బంధం బలపడిద్దని ప్రజల్లో వెళ్ళిపోద్ది, కాంగ్రెస్ అది ప్రచారం చేస్తుంది, మేము వాస్తవాలే ప్రచారం చేస్తున్నాం, ఉత్తి చేయట్లే. అంటే మానవతరాయ్ గారు, అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు అంటే బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నటువంటి ఇదిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, నమ్మకంగానే ఉన్నారు, మేము మళ్ళీ వస్తాము అన్నటువంటి నమ్మకంతోనే ఉన్నారు. ఆ క్రమంలో విలీనం చేయాల్సినటువంటి అవసరం, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, మేబీ కలిసి నడుద్దామని అనుకుంటారేమో గానీ విలీనం దాకా వెళ్ళే అవకాశం ఉండదు. గతంలో ఒక్క ఎన్నికలైనా కలిసినమా? కలవలేదు మామూలుగా చెప్తున్నా. విలీనం అంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు విలీనం సంగతి మాట్లాడింది, అప్పుడు గతంలో కాదు, వారు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ నాయకే రాజా సింగ్ గారు ఒక పక్క ఇది వాస్తవం అని చెప్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఇది వాస్తవం అని చెప్పారు, రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇది వాస్తవం అని చెప్పారు. కాబట్టి ఇది నేను చెప్పేది ఉత్తుత్త మాటలు కాదు, ఆరోపణ కాదు, కళ్ళ ముందు వాళ్ళ నాయకులు చెప్పిన మాట. ఈ రోజు మరి రాజా సింగ్ గారు ఎందుకు చెప్పారు చెప్పండి ఆ మాట? కాబట్టి ఇందులో 100కు 100% వాస్తవాలు ఉన్నాయి. దీనికి బీజేపీ నాయకులు నిజంగా కవిత గారు లేఖాస్త్రం మూలంగా సరే ఇది వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ముగ్గురికి ఏంటంటే, కవిత గారికైనా, హరీష్ రావుకైనా, బీఆర్ఎస్ కైనా
బీజేపీకైనా. అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవద్దు, ఎదగొద్దు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కి బీజేపీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో పోతుంది, కూర్చోబోతుంది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మన రెండు పార్టీలు పుట్టగతులు ఉండవు. కాబట్టి మనం ఏం చేద్దాం, కవిత గారి పైన లిక్కర్స్ కేసు ఉంది కాబట్టి వాళ్లే వ్యూహాత్మకంగా అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేయడం కోసం వాళ్ళందరూ ఒక తానులో గుడ్డ ముక్కలే కదా, నువ్వు బయటికి పోమ్మా, నువ్వు కొట్లాడు, నువ్వు కొట్టినట్టు చేయి, మేము తిట్టినట్టు చేస్తాం, నువ్వు కొట్టినట్టు చేయి, మేము ఇచ్చినట్టు చేస్తాం, నువ్వు ఏడిచినట్టు చేయనటువంటి ఒక నాటకం ఇది. మానవతరాయ్ గారు, బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించిన చీలిక అంటే అయితే గీతే ఇప్పుడు మీకంటూ సపరేట్ బేస్ ఉంటది. సో మీ దగ్గర చీలిక రాదు కదా, వాళ్ళకే అప్పుడు నష్టం కదా. అదే వాళ్ళకే నష్టం. గమ్మత్తు ఏంటంటే ప్రజల అంశాలు ఇప్పుడు కాళేశ్వరం నోటీసులు ఉన్నది, ఫార్ములా 1 రేసింగ్ దాంట్లో కేటీఆర్ కి నోటీసులు పోయినాయి. ఈ అవినీతి అనేది చివర బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేది ప్రజల చివరిలో మారిమోగిపోతుంది. ఈ అంశాలన్నీ కూడా పక్కదారి పట్టాలంటే ఏం చేయాలా? కవిత లేఖాస్తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం అలవాటు వాళ్ళకి, అధికారంలో ఉన్నప్పుడు పాపం పేద పిల్లలు పరీక్షలు రాసే వాటిని ప్రశ్నాపత్రాల్ని లీకులు చేయడం అలవాటు పెట్టుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఏం లీకులు చేయాలో తెలియక సొంత కూతురు యొక్క లేఖను వాళ్ళే లీకులు చేసి ఒకసారి కిషన్ రెడ్డి గారు ఏదో సమాధానం చెప్తారంట. ఇది జనాల్ని మోసం చేయడం కోసమే, వాళ్ళంతా ఒక్కటే. కిషన్ రెడ్డి గారు, ఇదంతా బీఆర్ఎస్ లో ప్లాన్ లో భాగమే అన్నటువంటిది మానవతరాయ్ గారు వెలుగుచుతున్నారు. మిత్రులు మానవతరాయ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఇప్పుడు స్పష్టంగా గోదావరి జలాల మీద బనకచెర్ల మీద ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఎలాంటి అనుమతులు లేకుండా కానీ కేంద్రం 50% భరిస్తేందుకు నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిండ్రు. అదే రోజు తెల్లారి నీతి ఆయోగ్ పోయిన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముందట ఈ అంశం పెట్టి వ్యతిరేకించి వచ్చిండ్రా. రాకుండా కేంద్రం ఏది నిర్ణయం తీసుకుంటే దానికి అడుగులకు మడుగులు ఈ రోజు తిరుగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పేరుకే బీజేపీ కాంగ్రెస్ వేరు అని మాట్లాడుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించకుండా ఒక నిరుపయోగంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అవుపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా గోదావరి జిల్లాలలో నికర జిల్లాలను ఎత్తుకపోతేందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ఒకటనొచ్చు, బీజేపీ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటనొచ్చు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మీ వాళ్లే కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించి కొంత వాయిస్ ఏమో అటు బీజేపీతో కలిసి వెళ్తున్నారని మీ నేతలు మీరు చేసిన మీ లేఖలను బట్టి అడుగుతున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీజేపీ అంటది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని. కానీ మీ నేతలు మాట్లాడిన దానికి మీరే సమాధానం చెప్పుకోవాలి. మా నేతలు ఏం మాట్లాడినా ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఇప్పుడు కవిత గారు ఈరోజు మాట్లాడిన దాన్ని కూడా పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ అధినాయకత్వం ఏం మాట్లాడుతుంది అనేది మేము ఇప్పుడే చెప్పలేమని స్పష్టంగా చెప్పినాము. ఎందుకంటే పార్టీ లైన్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మేము వేచి చూస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళకి ఏం మాట్లాడలేక వాళ్ళ అంతర్గత విషయాలను తీసుకొచ్చి మా పార్టీకి పూయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి గోదావరి జలాలలో బంకచెర ప్రాజెక్టుకు 50% రాష్ట్రం లోన్లు తీసుకొస్తుంది, తర్వాత 50% కేంద్రం భరిస్తుంది అని ఎలాంటి అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. ఈ నిన్న మహానాడులో కూడా చంద్రబాబు తెలంగాణ అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యతిరేకత కృష్ణా జలాల మీద కావచ్చు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా లేదంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ వైపు అంటున్నారా? ఆ క్లారిటీతో చెప్పండి. చెప్పండి ఏమంటున్నారు? అంటే మీరు కాంగ్రెస్ మొత్తం అంటే సపోర్ట్ చేసినట్టుగా చెప్తున్నారా, లేదంటే సీఎం గారు ఒక్కరే బీజేపీకి సపోర్టివ్గా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారా? ఏమంటున్నారు? కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం 50% వాటా ఇస్తాను సిద్ధపడింది, ఎలాంటి అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, తెలంగాణ గోదావరి జిల్లాలలో తెలంగాణకు నికర జలాలను 200 టీఎంసీల నీళ్లను ఎత్తుకుపోవడానికి పక్క రాష్ట్రం ప్రయత్నిస్తూ ఉంటే బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా వ్యతిరేకించిండ్రా? ఒక కేంద్రానికి లేఖ రాసిండ్రా? ఇంతవరకు దాని మీద వ్యతిరేకించి చెప్పండి.
బనకచెర్ల గోదావరి ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు గోదావరి బోర్డుకి ఫిర్యాదు చేశారు రాతపూర్వకంగా. ఇంకా వివాదం అనేది పరిష్కారం కాలే. ఆ గోదావరి బోర్డులో చర్చిస్తారు, మనకు అన్యాయం జరగకుండా చూస్తారు. కృష్ణా జలాలు 70% తెలంగాణలో బాతే ఆంధ్రాకు 512 టీఎంసీలు అప్పచెప్పింది మీరు కాదా? 299 తెలంగాణకు తీసుకొచ్చింది మీరు కాదా? దాన్ని మేము ఇవ్వాలంటున్నాం. మనకే 70% మా జలాలు మాకున్నాయి కాబట్టి అని ఆంధ్రతో కొట్లాడుతున్నాం. మీరు ఆ రోజు ప్రతి విషయంలో వాళ్ళ బిల్లులకు తలూపారు, వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా ఇక్కడ కూడా తలూపారు. అందుకే మేము ఏదో చర్యలు లేక కాంగ్రెస్ మీద బాగా అంటారు. ఇది ఎట్లుందంటే బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం చూస్తే వాళ్ళు లేఖ రాసుకుంటారు, ఆ లేఖను వాళ్ళే లీక్ చేస్తారు, కానీ కాంగ్రెస్ మీద నిందలేస్తారు. ఇది ఎక్కడ గోలా? ఇది చూస్తే వ్యవహారం మోటు సామెత గుర్తొస్తుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసి పక్కున్న నవ్వినందుకు బాధ కలిగినట్టుంది వాళ్ళ కథ అంతా. అరే మీరు కొట్టుకుంటుంటే మేము చూస్తున్నాం అంతే, మాకేం సంబంధం ఇది? మీరు మాలో చేరుతారని పుకార్లు వస్తున్నాయి, అడుగుపోతున్న పుకార్లు వస్తాయి. అందుకే మేమేం చెప్తున్నాం, మా పార్టీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కవిత గారు రారు. ఎందుకంటే నదులన్నీ మహాసముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా బీజేపీ కార్యాలయంలో చేరతారు, కాంగ్రెస్ పార్టీలో రారు. కవిత గారు వస్తే ఏమైంది? ఆ కేసు తిరగదు పడతారు. అంత ఓపిక వాళ్ళకు ఉండదు. కాబట్టి హేమంత్ శర్మ అయినా ఒక్క నిమిషం మానవతరాయ్ గారు సమాధానం చెప్పుకోనివ్వండి. మా దగ్గరికి రారు, బీజేపీలోకి వెళ్తారంటున్నారు కదా జైల్లో పోవాల్సిన బీజేపీ శ్రీనివాస్ గారు. అట్లంటే నేషనల్ హెరాల్డ్ కేసు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద మీరు కూడా వస్తారా? రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా చేరుతారా? చేరుతారా అన్న? భయపడి కదా బయటికి మాట్లాడి కూడా. ఒక్క నిమిషం రాయ్ గారు తీసుకుంటారు. పార్టీ పెట్టే ప్రయత్నం చేయిస్తారు మీరు. ఓకే నేనేమంటున్నా, ఈరోజు మీకు ఎన్నో ఎవిడెన్సెస్ సిరీస్ చెప్పిన నేను. కేసీఆర్ షర్మిలదేమో కాంగ్రెస్ రక్తం అట, కేసీఆర్ రక్తం ఏం రక్తం? కాంగ్రెస్ది కాదా? అంటే షర్మిల దగ్గర ఒక న్యాయం, కేసీఆర్ గారి దగ్గర ఒక న్యాయమా మీ దగ్గర? నేను ఒకటే చెప్తాను, ఇలా కవిత గారు అన్నారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని, పేర్లు చెప్పకుండానే దయ్యాలు ఉన్నాయని చెప్పింది. కానీ కవిత గారికి కాంగ్రెస్ భూతం పట్టుకుంది, కాంగ్రెస్ దయ్యం పట్టుకొని మాట్లాడిస్తుంది. నేనేమంటున్నంటే ఒక్కటి మనం గమనించాలి, మీరు ప్రతి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్నేహం కొంత గతంలో ఎన్నికలలో పొత్తులకు పోయినారు ఉన్నది. ప్రెసిడెంట్ ఎన్నికలలో యశ్వంత్ సిన్హా గారికి కానీ, లేకపోతే మార్గరెట్ అల్వా పోటీ చేసినప్పుడు కానీ వైస్ ప్రెసిడెంట్ గా వారు రెట్టించిన ఉత్సాహంతో యశ్వంత్ సిన్హాకు ఫ్లెక్సీలు కట్టి పెద్ద పెద్ద ర్యాలీలు తీసి మీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినారు. నేను చట్టాలలో ఎక్కడ మద్దతు ఇచ్చిండు? ఆయన రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిండు, రైతు చట్టాల మీద మాట్లాడిండు, సిఐఏ మీద మాకు వ్యతిరేకంగా చేసిండు. ఎంఐఎం అంటే భయం కదా. రైతు చట్టాలకు సంబంధించి మొదటగా వచ్చినప్పుడు సపోర్ట్ లేదా? సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మీరు ఎంత ధైర్యవంతుడో, ఎంత తెలివిమంతుడు అనుకుంటామో, రాజకీయాలలో అప్పుడప్పుడు అంత పిరికివంతమైన చర్యలు కూడా తీసుకుంటాడు. ఎంఐఎంకు ఓవైసీకి లాగు దడుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి, వాళ్ళ మీద మాట్లాడాలంటేనే. నేనేమంటున్నా ఒకటే మీరు గమనించండి, ఈరోజు కవిత గారు లెటర్ రాసిర్రు, తండ్రికి రాసిర్రు, ఆ పార్టీ ఏమో స్పందించదు. దూతలు కవిత దగ్గరికి ఎవరు పోవాలండి? సూటిగా మాట్లాడుకుందాం. కిషన్ రెడ్డి గారు మీరు చాలా పొలైట్ గా ఉంటారు, ఒకటి అడుగుతున్నా సూటిగా. ఇవాళ పార్టీ కార్యవర్గంలోని ఆమె లేవనెత్తిన అంశాలు ఉద్యమకారులకు అన్యాయం అని అన్నది. ఒక ఉద్యమకారుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో లేరా? ఓ మసోన్చారో ఇంకెవరో లేరా? లేదు. రైతు బంధు విషయం తప్పు, ఇవన్నీ కూడా జరిగినాయి అని అన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు లేరా? పార్టీలో మొదటి నుంచి ఉన్నాయన. ఆ దూతలు వెళ్ళుంటే ఒక రాజకీయపరమైన గంభీరమైన చర్చ జరిగేది. మీరు పంపింది ఎవరిని పార్టీ పరంగా? దామోదర్ రావు గారు, గండ్ర మోహన్ రావు గారు. వారు వృత్తులు ఏంటి? ప్రొఫెషను పాలిటిక్స్ కి తక్కువ, వారు సీఏగా ఎక్కువ, అడ్వకేట్గా ఎక్కువ. సో అది విత్ ఇన్ ది కుటుంబం పంచాది అంటారు. ఓకే, విత్ ఇన్ ద కుటుంబ పంచాదికి మనం ఇక్కడ ఇంత కొట్లాడుకోవాలి? నా తౌళ్ళ చాట్లో ఏదో లెటర్ వస్తే మనం సో లేదు. రాజకీయపరమైన ఈ రెండింటిలో కూడా అంటే పార్టీల ప్రస్తావన చేస్తూ వచ్చారు కాబట్టి కాస్త మరి ఏమన్నా వెనుక ఉన్నాయా? ఏదైనా ఇప్పుడు లేఖకు సంబంధించి కావచ్చు, మాట్లాడుతున్న క్రమంలో కావచ్చు, ఒక బీఆర్ఎస్ నే అంటే కాదు, అటు బీజేపీ ప్రస్తావన తీస్తున్నారు అండ్ మిగతా అంశాలకు సంబంధించి మేమేమన్నా సంబంధం ఉందా అండి ఈ లెటర్ అంశంలో? మాకు ఎక్కడన్నా మా పని మీద మేముంటే ఇవాళ బట్టగాల్సి మీద వేసినట్టు ఆమె ఏదో అన్నదని మమ్మల్ని మాట్లాడమంటే ఇదెక్కడి న్యాయం చెప్పండి మీరు? అంతర్గత విషయం ఎట్లా? ఈ రోజు నేను అంటున్నా, కిషన్ రెడ్డి గారు ఇదంతా కూడా కుటుంబ కథా చిత్రం, దర్శకత్వం, డైరెక్షన్ అన్ని కూడా. నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు వారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు పోయినాయి, అంత పెద్ద ఆయన మీద నోటీసులు వస్తాయి, మీడియాలో గగ్గోలు పెడతాయి, అవన్నీ విజువల్స్ అవన్నీ బాగుండదని
ఈ రోజు తర్వాత ఈ ఫార్ములా కేసులు నోటీస్ పోయి అని ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళి ఏదో వస్తుండని ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ రాకుండా మీరు ఇంట్లోకి వెళ్ళే ఒక బాంబు షెల్ ఏది తుస్సుమని పటాకిలాగా వేలి తర్వాత మేము అంత టీ కప్పులో తుఫాను మేము అంత ఒకటే కదా అంటారు. లేకపోతే ఇలా వారం అవుతుంది ఆమె విమర్శించబట్టి రోజుకింత ఘాటు పెంచుతున్నది. ఏది మీ యాక్షన్? కనీసం నోటీసు పిలిపించి మాట్లాడము లేదా దూతలు వేరే ఇప్పుడు గతంలో జరిగింది కదా, అనేక మంది టీఆర్ఎస్ పార్టీలో విభేదించి పోయినప్పుడు ఎవరింటికన్నా అట్లా పంపిరా? ఎవరితోనన్నా ఇట్లా ఓపికగా ఉన్నారా? మీరు చెప్పండి, గుండె సాక్షిగా చెప్పండి. మీరు ఏవో రాజకీయాలలో ఉన్నామని మనం మొత్తం మనసును చంపుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ లీడర్. ఇప్పుడు మేము కూడా మొదటి నుంచి చెప్తాను, మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఈవెన్ కేటీఆర్ గారితో సహా పార్టీ అధిష్టానం కేసీఆర్ గారి లైన్లోనే ముందుకు పోతుంది. కేసీఆర్ గారు గత 20 సంవత్సరాల నుంచి పార్టీ ఏ లైన్ స్టాండ్ తీసుకుంటే అది తీసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల కింద కనుక శ్రీనివాస్ గారు కూడా మాతోటే ఉన్నారు, మాతోటే ప్రయాణం చేసిండ్రు. వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ గా ఉన్నారు, ప్రజలకు సేవ చేసిండ్రు. వాళ్ళు కూడా గౌరవప్రదమైన పొజిషన్లోనే ఉన్నారు. ఈ రోజు వారు బీజేపీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు, అందులో తప్పు లేదు. అయితే ఇప్పుడు కవిత గారు ఏది మాట్లాడినా మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళను పిలిపించి మాట్లాడతారు, సెటిల్ చేసుకుంటారు. అది ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి గారు వేరే వాళ్ళు గనక ఇటువంటి అటెంప్ట్ చేస్తే సిచ్యువేషన్స్ వేరేలా ఉండేవి. కవిత గారు కాబట్టి ఇంత శాంతంగా ఏం పైనుండి పెద్ద స్పందన ఏం కనిపించట్లేదు అని అంటున్నారు. ఎప్పుడైనా తండ్రి కూతురు మీద ప్రేమ ఉంటది, వారు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. మీరు వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవిత గారు మీరు కాంగ్రెస్ గురించి ఇలాంటి గొడవలు ఏవైనా సపరేట్ గా ఏదైనా బయట అని ఇవన్నీ వస్తే మాట్లాడరా? ఇప్పుడు కవిత గారు ఉద్యమ నాయకురాలు, మొదటి నుంచి పార్టీ కోసం శ్రమించిన నాయకురాలు. ఆమె పట్ల పార్టీ శ్రేణులు కానీ మేమంతా గౌరవప్రదంగానే ఉన్నాము. వారికి ఏమైనా బాధ కలిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా లేక ఎవరు లీక్ చేసినా అది ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ అంతర్గత విషయం బయటికి పోకడం తప్పే. అది ఎవరు దాని మీద ఎవరు బయటకు వచ్చిందో దాని చర్య తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది, తీసుకుంటారు. కవిత గారు కూడా ఇదే అంటున్నారు. కవిత గారు కూడా ఆర్టిస్టులతోని గ్రీకు వీరుల్లాగా నా మీద పడుతున్నారు, పార్టీ లైన్ ఎక్కడ దాటాను అన్నటువంటి క్వశ్చన్స్ ఆవిడ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది వారి అభిప్రాయం. ఈ గ్యాప్ ఏంటి, గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరిపైన ఆమె విమర్శలు ఒక విధంగా చెప్పకనే చెప్తూ అన్నపైనే కేటీఆర్ పైనే అన్నటువంటిది అయితే కనిపిస్తోంది. కాకపోతే అది ఏంటో మరి చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు అది వారి అభిప్రాయం. పార్టీలో అది లీక్ అయింది కనుక అది ఎవరైనా తప్పు పడతాం, అది ఎవరు లీక్ చేశారు అనేది కూడా బయటికి తేల్చాల్సిన అవసరం ఉంది. పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్య తీసుకుంటుంది. ఖచ్చితంగా లీక్ చేసిన వారి మీద చర్య తీసుకుంటుంది. ఇంకొకటి, కేటీఆర్ గారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పార్టీ కోసం అహర్నిశలు గత 2-3 సంవత్సరాల నుంచి ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారు కేసీఆర్ గారి లైన్లోనే పార్టీకి ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ప్రజల నుండి కష్టపడతా ఉన్నారు. అమెరికాలో రజతోత్సవాలు చేస్తున్నారు అని చెప్పి అంటే కాదు, సొంత పార్టీ వాళ్ళే ఓడించారు అన్నటువంటిది ఒక కామెంట్ చేశారు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకా ఒకవేళ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి కూర్చోబెట్టారు అన్నటువంటిదేమో విపక్షాల నుంచి అంటే గతంలో చూసినటువంటి విమర్శ. ఇప్పుడు వీళ్ళే ఓడించారు అన్నటువంటి కామెంట్ చేయడము ఎట్లా చూడాలి? అది తప్పులేండి, వారు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరు ఓడించినా ఆ రోజు కేసీఆర్ గారు ముందుట పెడితే వారే చర్య తీసుకునేటోళ్ళు కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది అప్పుడు ఏమైనా జరిగి ఉంటే, నిజంగానే తప్పు జరుగుంటే ఆ రోజు మాట్లాడితే సారే చర్య తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడితే ప్రయోజనం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, రజతోత్సవాలు 25 సంవత్సరాలు ఏంటంటే మా పార్టీ శ్రేణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కనుక కార్యకర్తలు ఉత్సాహంగా ఉండి వాళ్ళు జరుపుకుందామన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పార్టీ ముందుకు పోతాం. స్పెషల్ గా రజతోత్సవం జరుపుకొని మేము ఏదో విజయోత్సవాలు కాదు, సెలబ్రేషన్స్ 25 ఇయర్స్ పూర్తి అయినందుకు ఎక్కడ ఏ విధైతే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో సెలబ్రేషన్ జరుపుకున్నామో, అమెరికాలో ఉన్న పార్టీ కార్యకర్తలు కావచ్చు, మొదటి నుంచి ఉద్యమం కోసం పనిచేసిన శ్రేణులు కావచ్చు, పెద్ద విషయం మిగతా పార్టీలు ఫేస్ చేశాయి కానీ ఇప్పుడు మీకు కొత్త కొత్త అనిపిస్తుంది కాబట్టి కాస్త కొత్త కొత్తగా ఉంది. అంటే సొంత పార్టీ నేతలే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, సంచలన వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గురించి పదే పదే మాట్లాడినాం. కొన్ని సందర్భాల్లో బీజేపీ కూడా అటువంటివి ఫేస్ చేసి సమాధానం చెప్పుకో. ఇప్పుడు మీకు కొత్త కొత్త కాబట్టి కొంచెం నెమ్మదిగా ట్రైన్ అప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటంటే
ఉద్యమంలో ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడిన ప్రశ్న నాకు వేసి నన్ను మాట్లాడి మీ తరపున తీసుకుంటా శ్రీనివాస్ గారు మీ వాయిస్ మీలాంటి ఇప్పుడు ఉద్యమ నాయకులు 25 ఏళ్ళు మనం దాంట్లో ప్రయాణం చేసి వాళ్ళ కుటుంబంలో ఏదో తగాదాలు వచ్చి 2 తగాదాలు నడుస్తున్నాయండి అక్కడ. ఆస్తి తగాదా నడుస్తుంది, రాజకీయ పరమైన పదవుల తగాదా నడుస్తుంది. ఈ 2 ప్యారలల్ గా నడిపిస్తున్నారు వాళ్ళు. ఈ కథ ఇంకా ఈ కాళేశ్వరం కథ మూసే వరకు ఉంటది. ఆల్రెడీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క కేసులో కూడా కమిషన్లతో కాలయాపన చేసి ప్రతి సమస్యను కాటికి పంపుతుండు, కానీ ఒక్క దాంట్లో కూడా ఆయన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు ఇచ్చింది లేదు, ఆయన కేసులు అయింది లేదు, వాళ్ళని జైల్లో పెట్టింది లేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా అంతా తిట్టిండు కదా, లేచి ఎగిరిండు కదా, సుప్రీంకోర్టులో మంచి లాయర్ని పెట్టి కొట్లాడిండా, ఆయనకు బెయిల్ ఇచ్చే ఇయ్యాల. సో గట్టి లాయర్ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినట్టు పెట్టొచ్చు కదా. ఫైనల్ గా కిషన్ రెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఎందుకంటే మీదే టాపిక్ కాబట్టి ఖచ్చితంగా మీ వాయిస్ తో నేను కంక్లూడ్ చేస్తా. మానవతరాయ్ గారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారు, అది మా అంతర్గత వ్యవహారం అంటారు. మీ అంతర్గత వ్యవహారమే. ఇంట్లో తాగాదా వీధిలోకి వచ్చింది, వీధిలోకి కాదు ప్రపంచం మొత్తం చుట్టింది. చుట్టినప్పుడు ఇట్లాంటి డిబేట్లు పెట్టినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత పార్టీలుగా మా పైన ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇంట గెలవండి, తర్వాత రచ్చ సంగతి చూసుకోండి, రచ్చగెలుతురు కానీ తర్వాత ఇంట్లో ఫస్ట్ పరిస్థితులు చక్కబెట్టండి, లేకపోతే అందరు మాట్లాడతారు. అది మీ అంతర్గత వ్యవహారం అనేది బహిర్గతం అయినప్పుడు రాజకీయ పార్టీలుగా అందరు గెలుస్తారు. అంతే కదా. 25 ఏళ్ళు పార్టీని పట్టుకొని ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు శ్రీనివాస్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరే మాట్లాడతారు. ఓ ఎందుకంటే ఇది వేమన గారు ఎప్పుడో చెప్పిండు, చెప్పులోన రాయి చెవులోన జోరీగా కాళ్ళు కంట్లోన నలుసు కాళ్ళలోన ముళ్ళు ఇంట్లోను పోరు అంతా ఇంత కాదయా విశ్వరావిరామ వినురవేమ అన్నాడు. అది ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో ఇంట్లో పోరు అనేది చెప్పనలవిగా ఉంది. ఆ బాధ, ఆ వర్ణాతీతం, ఆ బాధ. కాబట్టి మీరు చూసుకోండి, మీరు మీ బాధను ప్రపంచానికి అట్టగడుతున్నారు. మీరు తెలంగాణ మొత్తానికి మీ పార్టీ బాధలు ప్రజలకి ఏం సంబంధం చెప్పండి. మేము మా వ్యవహారాల్లో మేము ఉన్నాం, మధ్య మధ్యలో ఇది మా మీద వేస్తుంటే బాణాలు, కాబట్టి మేము దాన్ని ఖండించాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పార్టీ వ్యవహారం మీరు చూసుకోండి. మన బీజేపీ శ్రీనివాస్ గారు అంటారు కేసీఆర్ గారు ఎట్లయితే తెలుగుదేశం రక్తం అయింది, ఆయన మన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయినా నాయకుడు అయినా కాంగ్రెస్ లో. కిషన్ రెడ్డి గారు ఫైనల్ గా మీ గొడవేదో మీరు పడండి కానీ ఇటు కాంగ్రెస్ ని కానీ బీజేపీని కానీ, అంటే మధ్య మధ్యలో వాళ్ళ పేర్ల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా మాట్లాడతారు కదా, ఆ పార్టీల ప్రస్తావన వస్తే. ఇది ఆస్తి కోసమా లేదంటే రాజకీయ అధికారం కోసమా ఏంటి, పార్టీలో దేనికోసం ఈ గొడవ అనేది కూడా క్వశ్చన్. మేము అదే చెప్తున్నాం, ఏ కుటుంబంలోనే సమస్య ఉంటుంది, ఏ పార్టీలో అయినా సమస్యలు ఉంటే మాట్లాడుకుంటారు, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడుకుంటారు. కొద్దిగా ఎవరైనా అసంతృష్టులు ఉంటే అధిష్టానం కూర్చుండబెట్టి మాట్లాడుతుంది, సెట్ చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. మా కేసీఆర్ గారు 25 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులను సంధాయించారు, అదన్నీ చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకులు. వారి బిడ్డను ఎట్లా సంధాయించుకోవాలో వారికి తెలియంది కాదు. ఈ రోజు కొద్దిగా కవిత గారు ఆవేశపడి వారి బాధను వ్యక్తపరిచిన అధిష్టానం కేసీఆర్ గారు పిలిపించి మాట్లాడతారు, దాని ఇష్యూని సెటిల్ చేస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఒరిగేది ఏం లేదు. వాళ్ళు వచ్చి మా అంతర్గత విషయాల్లో వాళ్ళు ఏదో విమర్శిస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఇది ఏమంటారు కదా, నేత్రానందం లాగా వాళ్ళకు ఆనందం కొద్ది రోజులు మాట్లాడుకోవడానికి ఆనందం దక్కుతుంది తప్ప వాళ్ళకి వచ్చే విషయం ఏం లేదు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. 25 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసినాం, రాష్ట్రం కోసం పోరాటం చేసినాం, జైల్లోకి పోయినాం. ఈ రోజు ఈ కవిత గారి అంశం కూడా వారు కొద్దిగా సంయమనం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు పిలిపించి మాట్లాడతారు, వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు పిలిపించి మాట్లాడి షార్ట్అవుట్ చేస్తారు. కనుక మీడియా పక్షానికి రాకుండా ఉంటే బాగుంటది అనేది కూడా మేము పార్టీ కార్యకర్తలుగా కోరుతాము. అంటే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఏం వచ్చేది లేదు, మాది కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. చూసి ఆనందపడండి అని మీరు చెప్తున్నారు. కాకపోతే ఫైనల్ గా అంటే మీరే ఇప్పుడు ఇదేదో కమిషన్ నడుస్తోంది కాబట్టి డైవర్ట్ చేస్తే అయిపోద్ది అని ఇష్యూని మీరే ఒక బాంబు పేల్చారా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇటువంటి అన్ని సహజం కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇవన్నీ వాళ్ళకు మొదటి వాళ్ళ కనుక అందరిని అదే మాట గీత కట్టేస్తా ఉన్నారు. ఓకే చూద్దామండి. ఇప్పుడు కవిత గారు అయితే అన్నారు పార్టీ లైన్ దాటొద్దన్నారు, దాటలేదు అంటున్నారు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంత రచ్చ కనిపిస్తోంది. మరి పైనుండి ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, ఎటు టర్న్ తీసుకుంటుంది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. తాండూరి శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు, కిషన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అండ్ పెంటపాటి పుల్లారావు గారు కూడా థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.